కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచటాలోన నే కృంగి ఉన్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచటాలోన నే కృంగి ఉన్న వేళ మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయిన హృదయం వేళగా మారిపోగా పని పూర్తి చేయగా బలము లేని వేళ పని పూర్తి చేయగా బలము లేని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా నోటన గీతం యేసు పలికించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా నూతన గీతం యేసు పలికించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచటాలోన నే కృంగి ఉన్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన కొన్ని మాటలు మీకు తెలియచేయాలని మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాము. ఎవరైతే మైక్ యంత్రాంగం ద్వారా వింటున్నారో వారందరూ కూడా శ్రద్ధ కలిగి ఈ మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నామండి. బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. అవునండి, ఈ లోకంలో మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే కనుక అది దాని యొక్క రివ్యూస్ ఏంటి, లేకుంటే ఏదైనా ఒక సైకిల్ కొనుక్కోవాలన్నా, ఒక బైక్ కొనుక్కోవాలన్నా, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా కూడా మనము అనేక మందిని అడుగుతాము. ఇది ఎలా పనిచేస్తుంది, దీని యొక్క ఉత్తమము ఏంటి, ఎన్ని రోజులు పనిచేస్తుంది, కరెంట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుందా లేదా, అనేకమైనవి ఎదుటి వారిని అడిగి మనము అనేక గూగుల్ సెర్చ్ అదిగా చేసి మనము ఒక వస్తువుని తీసుకోవడం మనం జరుగుతుంది. ఆ వస్తువు కొద్ది రోజులు మాత్రమే మనతో ఉంటుంది. అయినప్పటికీ కూడా దాని గురించి మనము సమయాన్ని అలాగే ధనాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాము, వ్యయపరుస్తూ ఉంటాము. అనేక మందిని అడిగి తీసుకోవడానికి మనం ఇష్టపడతాము. అలాగే మనము ఎక్కడికన్నా భోజనాలకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భోజనాలు మనం తిన్నప్పుడు అది ఉత్తమమా లేదా అని తెలుసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి వాటిని మొదటిగా మనము రుచి చూడాలి. రుచి చూస్తేనే కానీ అది దాని యొక్క ఉత్తమం ఏంటి, దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, అది ఎంత శ్రేష్టంగా ఉంది, ఎంత మధురంగా ఉన్నదని మనం తెలుసుకోలేము. రుచి చూస్తేనే కానీ ఏది కూడా మనము దాని యొక్క ఉత్తమాన్ని కానీ ఏది మనం తెలుసుకోలేము. అలాగే బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. అవునండి, ఈయన ఉత్తముడు అని చెప్పడానికి గల కారణాలు ఏ విధంగా చెప్తున్నారు ఉత్తముడు అని మీరు అనుకున్నట్లయితే, ఆయన యొక్క జననంలో, ఆయన పుట్టుకలో ఆయన ఉత్తముడిగా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా పురుష సంతానం ద్వారానే మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మాత్రం స్త్రీ సంతానముగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. పురుష ప్రమేయం లేకుండా కేవలము స్త్రీ ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన యొక్క పుట్టుక విషయంలో కూడా ఆయన ఉత్తముడే. అలాగే ఆయన మాటల విషయంలో కూడా ఆయన ఉత్తముడే. ఎందుకంటే మనము ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చివరి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ అనేకమైన మర్మాలను తెలియజేస్తూ దేవుని రాజ్యాన్ని ఆయన విస్తరింపచేస్తున్నటువంటి సమయంలో అనేక మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అమ్మ, కుమారి, సహోదరి అని సంబోధిస్తూ
వారి యొక్క బాధల్ని నివారిస్తూ వారిని దయగల మాటలు, ఆదరణగల మాటలు, ప్రేమ కలిగిన మాటలతో ఆయన ఆదరించాడు. కానీ ఎక్కడా కూడా వారిని చేదరించుకోవడం కానీ, ఎక్కడా కూడా వారిని దూషించి మాట్లాడడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన చివరి ఆ 3.5 సంవత్సరాల్లో, ఆ 33.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఆయన చేయలేదండి. అలాగే ఆయన క్షమించే విషయంలో కూడా ఉత్తముడే. ఎందుకంటే లోకంలో మనుషులుగా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేస్తే మన హృదయంలో దాన్ని పెట్టుకుని వారిని పైకి క్షమించామని చెప్తాం. కానీ మన హృదయంలో అది ఏ విధంగా ఉంటుందంటే నాటుకుపోయి దాన్నే మనము ప్రతిసారి గుర్తు పెట్టుకుంటూ వారిని పై మాటలతో క్షమించమని చెప్తాం. కానీ మన హృదయ అంతరంగముల ద్వారా మనము క్షమించామని చెప్పలేమండి, చెప్పము కూడా. ఎందుకంటే మనము మనుషులము కాబట్టి. కానీ ఆయన ప్రతి ఒక్కరిని క్షమించాడు. ఆయన సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో పక్కన ఉన్నటువంటి వ్యక్తిని కూడా క్షమించాడు. అక్కడ క్షమించాడు తండ్రి. ఆయన సిలువ వేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జనాంగమును కూడా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి, క్షమాపణ కలిగిన మాటలు ఆయన మాట్లాడారు. ఆయన హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ఎవరి మీద కూడా అసూయ గాని, ద్వేషం గాని, కలహము గాని ఆయన కొట్టడానికి వచ్చినప్పటికీ కూడా, ఆయన్ని మాటల ద్వారా అక్కడ ఉన్నటువంటి వారు బాధపరిచినప్పటికీ కూడా గాని ఆయన ఎవ్వరిని కూడా ద్వేషించకుండా ఆయన ప్రతి ఒక్కరిని ఆయన హృదయపూర్వకంగానే ఆయన క్షమించారు. ఆయన మాటల విషయంలో కూడా ఆయన ఉత్తముడేనండి. అలాగే ఆయన యొక్క మరణం చూసుకుంటే ఆయన మరణం విషయంలో కూడా ఆయన ఉత్తముడేనండి. మనం కడుపును పుట్టిన కన్న బిడ్డలని, నాన్న నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని అంటున్నావు కదా, నా గురించి నువ్వు చనిపోతావా అని ఎవరినైనా మనం అడిగితే, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను ఎలా నీ గురించి చనిపోతానమ్మా అని ప్రతి ఒక్కరు కూడా జవాబిస్తారండి. అది ఎవరన్నా కావచ్చు. కానీ మనల్ని ప్రేమించారు యేసుక్రీస్తు ప్రభువారు. మనము అడగక ముందే ఆయన మన కొరకు చనిపోయారండి. ఎందుకొరకు చనిపోయారంటే మనము పాపంలో పుట్టాము, పాపంలోనే మనము చనిపోకూడదని, ఆ నిత్యరాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఒక పరిశుద్ధుడి యొక్క రక్తము చిందింపబడాలి. ఆ పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన మన కొరకు మనం అడగక ముందే ఆయన మన కొరకు, మన పాపమ నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారండి. ఆయన మరణము విషయంలో కూడా ఉత్తముడే. ఘోరాతి ఘోరమైన సిలువలో ఎవరు కూడా చేయలేనటువంటి ఆ గొప్ప త్యాగము అందరి కొరకు, మన అందరి కొరకు ఆయన సిలువ త్యాగము, సిలువ మరణము ఆయన పొందుకున్నారు. ఎంతటి మరణం అంటే ఆయన తల మీద ముళ్ళు కిరీటము, చేతుల్లో, పాదాల్లో కూడా అనేకమైనటువంటి మేకులు, అనేకమైనటువంటి దించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా ఎవరిని కూడా ద్వేషించకుండా, ఎవరిని కూడా దూషించకుండా ఆయన తన మరణాన్ని ఎంతో ఇష్టముగానే అంగీకరించారు. ఎందుకంటే మనము నిత్యరాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని, యుగంలో తరతరములు ఆయనతో పాటు జీవించాలని మన కొరకు ఆయన దున్నబడ్డారు. మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించి ఉన్నారు. ఎందుకంటే మేము యెహోవా ఉత్తముడని మేము రుచి చూసామండి. మేము రుచి చూడకుండా మీకు చెప్పలేము. ఆ ప్రేమను మేము తెలుసుకున్నాము, ఆ ప్రేమను మేము ఆస్వాదించాము. కాబట్టి మీకు తెలియజేయడానికి మేము మీ మధ్యకు వచ్చినాం. మేము కూడా మీలాంటి వారినేనండి. ఇలాగా చెప్పినప్పుడు మేము కూడా ఆయన మాటలకి ఆకర్షితులమయ్యి ఆయన అసలు ఈ యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకుని ఆయన దగ్గరికి, ఆయన్ని ఆయన తెలుసుకోవడానికి మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నాము. ఆయన ప్రేమను మేము ఆస్వాదించి ఉన్నాము. మీకు ఇష్టమైతే గనక యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా మీ నోటితో అంగీకరించవచ్చు. ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలని ఆశించినట్లయితే మా సహోదరుల దగ్గర కరపత్రికలు ఉన్నాయి, దాన్ని చదివితే మీరు తెలుసుకోవచ్చు. లేకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి చర్చికి మందిరానికి వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి దైవజనుల ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఉత్తమమైన దేవుణ్ణి మేము తెలుసుకున్నాము, మీరు కూడా తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాము. అందుకే ఈ మాటలు మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వరకు ప్రభా నాయన నా తండ్రి మీ మాటల ద్వారా ఎంతమంది విన్నారో ప్రభా వాళ్ళందరిలో ప్రభా మీ ప్రేమను తెలుసుకునే కృపను దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. నాయన మా కొరకు ప్రయాణం పెట్టిన దేవుడు కాబట్టి ప్రభా నా తండ్రి నాయన ప్రతి బిడ్డ తెలుసుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వందనాలండి.